ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి వారు ఆయన ధార్మికతలో ఆయనకు సరితూగే పండితులు ఎవరూ లేరని చెప్తారు. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి వారు హిజ్రీ శకం 80వ సంవత్సరంలో ఆయన జన్మించారు. ఇమాం అబూ హనీఫా వారు ఎంత ధార్మికత కలిగినటువంటి వ్యక్తి, ఎంత నైతికత కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన బట్టల వ్యాపారం చేసేవారు, క్లాత్స్ యొక్క బిజినెస్ చేసేవారు. తన యొక్క పార్ట్నర్కి కొన్ని దుస్తులు పంపిస్తూ ఏం చెప్పారంటే, ఈ దుస్తులలో ఒకటి చినిగిపోయినటువంటి ఒక దుస్తు ఉంది కాబట్టి ఇది అమ్మేటప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పి అమ్ము, తక్కువ ధరకు అమ్ము అని చెప్పడం జరిగింది. కానీ ఇమాం అబూ హనీఫా గారి యొక్క పార్ట్నర్ ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఆ విషయాన్ని మర్చిపోయి సాధారణంగా అన్ని దుస్తులతో పాటు ఇది కూడా అదే ధరకు చెప్పకుండా అమ్మేశాడు. పాపమైన మర్చిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం అబూ హనీఫా గారికి ఈ విషయం తెలిసిందో, అయ్యో అలా జరిగిందా అని ఇమాం అబూ హనీఫా గారు ఏం చేశారంటే, ఆ రోజు వచ్చినటువంటి ఆదాయం సంపద మొత్తం కూడా పేదలకు పంచేశారు, దాన ధర్మం చేసేశారు. ఎందుకంటే నేను వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో ఒక చిరిగిపోయినటువంటి ఒక దుస్తువు, అందులో లోపము ఇతరులకు చెప్పకుండా అది అమ్మాము, అతడు నష్టపోయాడు కాబట్టి దానికి కంపన్సేషన్, దానికి నష్టపరిహారం ఏంటంటే ఆ రోజు వచ్చిన సంపాదన మొత్తం కూడా పేదలకు పంచిపెట్టారు ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి వారు. అంత గొప్ప పూర్వీకులు కాబట్టి వారు పురోగతి సాధించారు. ఎందుకంటే వారి యొక్క నైతికత, వారి యొక్క ఈమాన్ ఆ స్థాయిలో ఉండేది. మరొక సందర్భం ఏంటి అంటే, ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి వారి యొక్క ఇంటి పక్కన ఒక తాగుబోతు వ్యక్తి ఉండేవాడు. ఎప్పుడు కూడా మద్యాన్ని సేవించి ఊరికే దుర్భాషలాడేవాడు, ఇతరుల్ని గొడవలు పెడుతుండేవాడు, పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఎప్పుడు కూడా మద్యం తాగి అతడు గోలగోల చేసేవాడు. ఒకరోజు శబ్దం రావట్లేదు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి వారు అడగడం జరిగింది. అప్పుడు లేదండి, ఇతడు తాగి తందానాలుతున్నాడు, తాగి ఇతడు గొడవ పెడుతున్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు అనగానే ఇమాం అబూ హనీఫా వారు ఆనాటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉండేదో ఆ పోలీస్ స్టేషన్కి ఇమాం అబూ హనీఫా గారు వెళ్ళారు. వెళ్ళగానే, సార్ మీరు వచ్చారా, మీరు గొప్ప పండితులు మీరు వచ్చారని ఆ పోలీసులు అన్నారు. నేను ఎందుకు వచ్చాను అంటే, ఫలానా వ్యక్తి మీరు తీసుకొచ్చారు కదంటే, సరే సార్ మీరు వచ్చారు కాబట్టి మేము వదిలేస్తున్నాము అని ఆ వ్యక్తి నా తాగుబోతుని వదిలివేయడం జరిగింది. అప్పుడు ఆ తాగుబోతు అనుకున్నారు, సార్ నేను ఒక తాగుబోతుని, నేను అన్ని కూడా చెడు పనులు చేస్తుంటాను, నేను తాగి తందనాలు ఆడుతుంటాను, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పొరుగు వాడిని, మీరు నా కోసం వచ్చారు ఇంత పెద్ద వ్యక్తి కాబట్టి ఈ రోజు నేను మారుతాను, ఇక నేను తాగను, నేను తాగుబోతుగా ఉండను, నా జీవితంలో తప్పనిసరిగా మార్పు నేను తీసుకొస్తాను అని చెప్పేసి మద్యానికి దూరం అయిపోయాడు ఒక తాగుబోతు. ఇమాం అబూ హనీఫా గారి అఖ్లాక్, ఆయన యొక్క నైతికత కారణంగా ఈరోజు మన సమాజం కూడా ఎంతో మంది తాగుబోతులు, ఎంతో మంది చెడు పనులు చేసేవారు ఉన్నారు. వారిని ఎప్పుడు కూడా దెప్పి పొడుస్తున్నామే తప్ప కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం మనం చేయట్లేదు. కాబట్టి వారిని ఐడెంటిఫై చేసి వారిని కౌన్సిలింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. ఎవరు కూడా తెలిసి చెడులో దిగరు, ఎవరు కూడా తెలిసి చెడు చేయరు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు ఉంటాయి, తద్వారా వారు చెడుకు లోనైపోతారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.